ఐపీఎల్ 2024కు రంగం సిద్ధమైంది. ఎంఏ చిదంబరం స్టేడియంలో నేడు జరిగే తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడబోతోంది. గత 2 సీజన్ల తరహాలోనే ప్రతి జట్టు 14 మ్యాచ్ల చొప్పున ఆడనుంది. ఇక లీగ్ దశలో 70 మ్యాచ్లు, 4 ప్లే ఆఫ్స్ మ్యాచ్లు ఉంటాయి. అయితే తుది షెడ్యూల్ ప్రకటించకపోయినా మే 26వ తేదీన ఫైనల్ జరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు జరిగిన 16 సీజన్లో చెన్నై, ముంబై 5 సార్లు కప్ గెలవగా కోల్కతా 2 సార్లు టైటిల్ సాధించగా డక్కన్ చార్జర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటన్స్ జట్ల తలా ఒక్కసారి ఈ ట్రోఫీని దక్కించుకున్నాయి. ఇక చెపాక్ స్టేడియంలో మొదటి మ్యాచ్కు ముందు ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు ఏఆర్ రెహమాన్, సోనూ నిగమ్, అక్షయ్ కుమార్, టైగర్ షరాఫ్ తదితరులు పాల్గొంటారు. ఇక తాజా సీజన్లో పలు టీమ్స్కు కొత్త కెప్టెన్లు రాగా ముంబైకి హార్దిక్ పాండ్యా, హైదరాబాద్కు ప్యాట్ కమిన్స్, అలాగే చెన్నైకి రుతురాజు గైక్వాడ్, గుజరాత్కు శుభమన్ గిల్ బాధ్యతలు తీసుకున్నారు. గాయం నుంచి కోలుకుని వచ్చిన రిషబ్ పంత్ ఢిల్లీ, శ్రేయస్ అయ్యర్ కోల్కతా జట్ల పగ్గాలను మళ్లీ చేపట్టారు. కాగా మిగతా నలుగురు కేఎల్ రాహుల్ లక్నో, సంజు శాంసన్ రాజస్థాన్, ఫాఫ్ డూప్లెసిస్ బెంగళూరు, అలాగే శిఖర్ ధావన్ పంజాబ్లు గత సీజన్ లాగే ఈసారి కూడా కెప్టెన్లుగా కొనసాగుతున్నారు. అయితే 8 జట్ల హోమ్ వేదికల్లో ఎలాంటి మార్పు లేకపోగా ఢిల్లీ తమ తొలి 2 మ్యాచ్లు విశాఖపట్నంలో ఆడబోతుంది. పంజాబ్ కింగ్స్ ఈసారి మొహాలీలో కాకుండా మల్లన్పూర్లో కొత్తగా నిర్మించిన స్టేడియాన్ని తన హోమ్ గ్రౌండ్గా చేంజ్ చేసుకుంది. అలాగే ఈ సీజన్లో కొత్తగా 2 నిబంధనలు అమల్లోకి వచ్చాయి. 1 ఓవర్లో 2 బౌన్సర్లు వేసుకోవచ్చు. ఇక చెలరేగపోతున్న బ్యాటర్లను కొంతవరకు నిలువరించేందుకు పేస్ బౌలర్లకు ఇది అదనపు బలంగా పనిచేయనుంది. ఇక స్మార్ట్ రీప్లే సిస్టమ్ను కూడా తొలిసారి ఐపీఎల్లో అమలు చేస్తున్నారు. దీని ద్వారా అంపైర్ రివ్యూ ఫలితాలు మరింత వేగంగా ఖచ్చితంగా అందించేందుకు ఛాన్స్ ఉంది. అలాగే టీవీ అంపైర్, హాకై ఆపరేటర్ కలిసి ఒకే చోట కూర్చొని ఏర్పాటు కూడా చేయడంతో ఇది సాధ్యమవుతుంది. గత సీజన్లో అమల్లోకి వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఈసారి కూడా కొనసాగనుంది. ఐపీఎల్ తర్వాత వెంటనే T20 ప్రపంచ కప్ ఉండడంతో భారత్ జట్టులో చోటు చేసుకునేందుకు, సంపాదించుకునేందుకు ఈ టోర్నీలో ఒక మంచి అవకాశంగా భావించారు.